దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. కృపా వాక్కు అను ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మీకు స్వాగతం. ఈరోజు దేవుని వాక్యం. ఏమి తెలిసి పరదేశినైన నా యందు లక్ష్యముంచునట్లు నీకు కటాక్షము కలిగెనో. రూతు గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనము. ప్రియులరా, రూతు ఒక పరదేశి, ఒక పేద విధవరాలు. నేడు ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో తన భవిష్యత్తుకు ఎటువంటి భరోసా లేని స్త్రీలకు ప్రతీక. అయినప్పటికీ ఆమె ఎవరి పొలంలో పరిగె ఏరుకోవడానికి అనుమతి పొందిందో ఆ పొలాల యజమాని దృష్టిలో ఆమె కటాక్షం పొందినది. అతని దయకు స్పందించి రూతు, ఏమి తెలిసి పరదేశినైన నా యందు లక్ష్యముంచున్నట్లు నీకు కటాక్షం కలిగినదో అని అడిగింది. ప్రియులారా, రూతు పట్ల కటాక్షము చూపిన వ్యక్తి బోయజు. అతడు ఆమెకు యథార్థంగా జవాబిచ్చాడు. రూతు తన అత్తయ్య అయిన నయోమి పట్ల చూపిన మంచితనము, నయోమి యొక్క దేవునినే అనుసరిస్తానని ఆమె తన దేశమును వదిలి అత్త వెంట రావడం వంటి విషయాలను తాను విన్నానని అతడు చెప్పాడు. బోయజు ఆమె ఏ దేవుని రెక్కల క్రింద సురక్షితంగా ఉండవలెనని వచ్చినదో ఆ దేవుడు ఆమెను ఆశీర్వదిస్తాడని ప్రార్థించాడు. అతడు ఆమె సమీప బంధువుగా ఆమెను వివాహం చేసుకొనినప్పుడు అతడు తన ప్రార్థనకు జవాబుగా ఆమెకు రక్షకుడయ్యాడు. ప్రియమైన వారలారా, రూతు వలె మనం కూడా పరదేశులము మరియు దేవునికి దూరస్తులము. అర్హత లేని మనలను ప్రేమించుటకు ఆయన మనలను ఎందుకు ఎన్నుకున్నాడోనని మనము ఆశ్చర్యపడవచ్చును. అయితే దాని జవాబు మనలో లేదు, కానీ ఆయనలోనే ఉంది. దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. అందుకే మన కోసం చనిపోయాడు. ఆయన రక్షణలోనికి వచ్చినప్పుడు మనం ఆయన సురక్షితమైన రెక్కల క్రింద ఉన్నాము. షరతులు లేని దేవుని ప్రేమకు స్పందన మన హృదయంలోని కృతజ్ఞతయే. అటువంటి కృతజ్ఞతను కలిగి మనం జీవిద్దాం. గాడ్ బ్లెస్ యూ ఆల్.